నమస్కారం. లక్కీ టైమ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ప్రముఖులు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ప్రొనాలజిస్ట్, గ్రాఫాలజిస్ట్, సిగ్నేచరాలజిస్ట్ మరియు నెమాలజీ, జెమాలజీ రామకృష్ణ నిహార్ గారు ఉన్నారు. మీరు కూడా వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి లైవ్లో మాట్లాడవచ్చు. అలాగే వారిని వ్యక్తిగతంగా నేరుగా సంప్రదించాలి అనుకుంటే వ్యక్తిగత నెంబర్లు కూడా స్క్రోల్ అవుతున్నాయి. ముందుగానే అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. నమస్కారం సార్. నమస్కారం సార్. మానవ జీవితంలో ఈ న్యూమరాలజీ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు? ఈ గ్రహాల ప్రభావం కానివ్వండి, ఇంకా వేరే ఇతర సమస్యలన్నిటికీ కూడా న్యూమరాలజీ మనిషి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ఓకేనమ్మా, తప్పకుండా. ఫస్ట్ నేను చెప్పాల్సింది ప్రేక్షకులకి, ఇప్పుడిప్పుడే నేను ఒక విత్తనాలు అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం చల్లానండి. ఇప్పుడు యాక్చువల్గా ఒక్కొక్క విత్తనం మొలకెత్తడం స్టార్ట్ అయింది. అంటే డైరెక్ట్గా నేను ఇప్పుడు 4 months అవుతుందమ్మా. 4 monthsలో నేను చాలా కరెక్షన్స్ ఇచ్చాను. చాలా కరెక్షన్లో 90% అసలు వాళ్ళ అవధులు, ఆనందాలకు అవధులు లేవండి. చాలా బ్రహ్మాండంగా ఉంటున్నాయి సార్ అని చెప్పేసి నాకు కాలర్స్ చాలామంది చెప్తున్నారు. నేను చాలా మీకు రుణపడి ఉంటానండి. ఎందుకంటే బ్రహ్మాండమైన రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా మీ లైఫ్లో తెప్పించడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. మీరు శాస్త్రాలలో నేను 3 రకాల పద్ధతులలో చూస్తాను, ఆస్ట్రాలజీ యాడ్ చేసుకుంటాను. కాబట్టి ఏ సమస్యకైనా నిక్కచ్చిగా కరెక్ట్గా దానికి సమస్యకు పరిష్కారం అనేది నేను 100% ఇస్తానని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మానవుని జీవితాల మీద ఈ గ్రహ ప్రభావము, తర్వాత నెంబర్స్ల ప్రభావము తప్పకుండా పడుతుందని 100% బల్లగుద్ది చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది, ఎంతోమంది మేధావులు కూడా నాతోనే ముఖపరిచయం, అంటే ముఖాముఖిగా మాట్లాడి కూడా వాళ్ళు కూడా ఓటమి పాలయ్యారు. అంటే నాతోనే ఢీకొనలేక, మీరు సార్ మీరు చూడండి, జస్ట్ నేను రాసేది మీరు ఒక 3 months రాసుకోండి, మీలో మార్పు జరగలేదంటే అప్పుడు రండి మీరు నా దగ్గరికి అని చెప్పేసి చాలామందికి నేను సవాల్ కూడా విసిరాను. వాళ్ళు కూడా దీంట్లో ఏదో మార్పు వచ్చిందని చాలామంది నాకు కొన్ని రోజులకు రాసుకొని వచ్చేసి వాళ్ళ షేరింగ్ చేసుకోవడం, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆలోచనలు, అసలు జరిగిన విషయాలు ఏంటి, ఇవన్నీ షేర్ చేసుకోవడానికి నాకు టైం ఉండలేదు. కానీ వాళ్ళు నా దగ్గరకు వచ్చేసి ఇలా ఉంటుంది సార్ అని చెప్పడానికి వాళ్ళు వస్తున్నారు. కాకపోతే వాళ్ళు డిసప్పాయింట్ చేస్తున్నానమ్మా. ఎందుకంటే నేను క్లయింట్లను చూసుకోవడంలో బిజీగా ఉంటున్నాను. కాబట్టి వాళ్ళ సమస్యలు అనేది వినాలని నేను చాలా ఆతృత పడుతున్నాను. నాకు ఆల్మోస్ట్ నా పిల్లలు కూడా చెప్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నేను ఈ మధ్య 31st December లోపు నేను ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాను. ఆ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరిని వాళ్ళ యొక్క అనుభవాలు స్టేజ్ మీదకి వచ్చి చెప్పే విధంగా నేను కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది సంచలన విజయం. న్యూమరాలజీ చరిత్రలోనే మేము చేది సంఖ్యాశాస్త్రంలో సంచలన విజయం అని కూడా నేను అందరికీ చెప్తున్నానమ్మా. ఈ యొక్క అవకాశాన్ని మీరు నాకు ఇచ్చి మీ యొక్క లైఫ్ను, స్టైల్ను మార్చుకున్నందుకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నానమ్మా. ఓకేనమ్మా. ఓకే సార్. ఇప్పుడు చిన్న పిల్లలకి, అంటే పుట్టిన పిల్లలకి ఎలా పేర్లు పెడితే మంచిది అంటారు? అంటే ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం పెట్టాలి, న్యూమరాలజీ ప్రకారం పెట్టాలి, అంటే ఈ రెండింటికి అసలు గల సంబంధం ఏంటంటారు? రిజల్ట్ దాంట్లో బాగుంటుంది? అయితే మానవుడికి, మనకు చిన్నపిల్లలు పుట్టగానే ఇప్పుడు యాక్చువల్గా డేట్ ఆఫ్ బర్త్ మామూలుగా చక్కగా ఉంటున్నాయి. చక్కగా ఉన్నప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది దానికి తగ్గట్టుగా మనము పేరు అనేది, కాంబినేషన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు చాలామంది అంటే మామూలుగా ఎప్పుడో మధ్య ఏజ్లో వచ్చేసి ఈ పేరు అంటే కరెక్షన్ చేయండి అని చెప్తున్నారు. అలా చేస్తే బాగుంటుంది. కాకపోతే నేను ఒకటమ్మా, నేను దేనికి కాంప్రమైజ్, అసలు నో కాంప్రమైజ్. నా దగ్గరకు వస్తే నేను 1 అక్షరం కలపాలన్నా, 2 అక్షరాలు కలపాలన్నా, 3 అక్షరం అట్లా చూడనమ్మా. ఆ పేరులో సంఖ్యాబలం ఎంత గుణిస్తే ఎంత వస్తుంది, అసలు ఆ సంఖ్యలు అతని గ్రహ ప్రభావం మీద ఆధారపడి ఉంటుందా, అసలు ఆ గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, అతని పుట్టుక ఏ విధంగా ఉంది, అధిపతి గ్రహం ఏ విధంగా ఉంది, తర్వాత ఉచ్చనీచ స్థితులు ఏ విధంగా ఉన్నాయి, అతనికి ప్రాబ్లం చేసే గ్రహాలు ఏంటివి, ఇవన్నీ పూర్తిగా చర్చించుకొని నాలో నేను ఫజిల్స్ వేసుకొని వాళ్ళని ఒక 3 నెంబర్స్ వాళ్ళని అడిగేసి ఆ యొక్క సంబంధాన్ని దీంట్లో రిఫ్లెక్ట్ చేయడం ద్వారా మంచి రిజల్ట్స్ అమ్మా. ఇప్పుడు మనం బంగారం గనిని తవ్వి దాన్ని ఎంత ఫిల్టర్ చేస్తే బంగారం వస్తుందో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, పదే చెప్తున్నానమ్మా. నేను చెప్పేది ఏంటంటే, నేను రిజల్ట్స్ అనేది బ్రహ్మాండంగా నేను ఇస్తున్నాను, నాకు అలాగే కాల్స్ కూడా వస్తున్నాయి, బ్రహ్మాండంగా ఉంటుందని చాలామంది చెప్తున్నారు. ప్రతి పిల్లల విషయంలో కూడా మీరు తప్పటడుగు వాళ్ళతో వేయించకండి అమ్మా. ఎందుకంటే పిల్లలు మన ఫ్యూచర్ వాళ్ళది, వాళ్ళు మంచిగా ఉంటేనే మనకు భవిష్యత్తు అనేది బాగుంటుంది. కాబట్టి పిల్లల విషయంలో తల్లిదండ్రులు చేసే తప్పు పని, వాళ్ళకు ఒక పేరు మాత్రం న్యూమరాలజీ కరెక్షన్ చేయించి మరి ఎక్కించి వాళ్ళు స్కూల్కు పంపించండి.
వాళ్ళ లైఫ్లో వాళ్ళు స్కూల్లో ఫస్ట్గా వస్తారు. మినిమం డిస్టింక్షన్ 80% మీదనే ఆధారపడుతుంది. ఈ రోజులలో గుర్తుపెట్టుకున్నామా, 35 మార్కులలో పాస్ అవ్వడం గొప్ప కాదు, 70 మార్కులలో పాస్ అవ్వడం గొప్ప కాదు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో 90%లో ఎబో పాస్ అయితేనే వాళ్ళకు అన్ని సీట్లు కూడా ఫ్రీగా దొరికే ఛాన్స్ ఉంటుంది. అటువంటిది మన తప్పిదం కూడా ఉందమ్మా. పిల్లలు రాగానే ఆ పిల్లలకి హోంవర్క్ చేసే విధానం, వాళ్ళకు లైఫ్ స్టైల్ అనేది మనలో కూడా ఉంటుంది. కాబట్టి మనం కూడా వాళ్ళకి ఒక మంచి జీవన విధానాన్ని ఇవ్వాలనుకుంటే మనలో ఫస్ట్ ఇంట్లో నిశ్శబ్దత అంటే మంచి డిసిప్లిన్ పాటించాలి. తర్వాత పిల్లలకి ఒకటి గుర్తుపెట్టుకోండి, లక్షల కోట్లు సంపాదించినా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ను మార్చలేము. కాకపోతే ఓన్లీ న్యూమరాలజీ కరెక్షన్లో ద్వారానే పిల్లల లైఫ్ స్టైల్ అనేది మారుతాయి. దాదాపుగా కాన్వెంట్లలో లక్షలు పెట్టి చదివిస్తున్నారు. ఆడికి వచ్చేవారికి మా అబ్బాయి ఇట్లా అని చాలామంది ఎన్నో కాల్స్ చూశానమ్మా నేను. ఎంతోమంది మాకు డబ్బులు ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి, కాకపోతే పిల్లోడిని మంచిగా చదివిస్తానని చెప్పేసి ఒక మంచి స్కూల్లో, కాలేజీలో, కాన్వెంట్లో చేపించినా కూడా వాళ్ళు అసలు చదవట్లేదు. అసలు ఏది మా లోపమా, మా పెంపకం లోపమా, లేకపోతే అసలు ఏంటి ఆ వీళ్ళ చెడు స్నేహాల వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని కూడా చాలామంది తల్లిదండ్రులకు ఒక డౌట్గానే ఉంది. అది పుట్టుక లోపమే. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కాంబినేషన్లో అతనికి సంఖ్యలు, ఇప్పుడు న్యూమరికల్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ న్యూమరికల్ నెంబరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కు ఏ విధంగా ఉంటుందో, ఏది కలిసి వస్తుందో ప్రోగ్రామింగ్ చేసి వాళ్ళ పేర్లు పెట్టడం ద్వారా చక్కటి ఫలితాలు ఉంటాయని కూడా నేను చెప్తున్నానమ్మా. ఆల్ ద బెస్ట్ అండి. ఓకే సార్, మొదటి కాల్ సిద్ధంగా ఉన్నారు, కాల్ చూద్దాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో హలో నమస్కారం అండి. ఓకే, నమస్కారం అండి. ఐఎమ్ వెరీ లక్కీ టు టాక్ విత్ రామకృష్ణ గారు. నాకు ఇప్పుడే లైన్ కలిసింది. ఓకే, మీ పేరు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు స్వాతి పూర్ణిమ, SWATHIPOORNIMA. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/3/1989. 6/3/1989. ఏ టైంలో పుట్టారు? 6:30 ఈవినింగ్. 6:30 ఈవినింగ్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ గురించి? నాకు జాబ్ పరంగా అండ్ మ్యారేజ్ పరంగా ఎక్కడ సక్సెస్ అనేది లేదు. అంటే మ్యారేజ్ కాలేదు, ప్రపోజల్స్ చూస్తున్నారు, కరెక్ట్ మ్యాచ్ అనేది సెట్ అవ్వట్లేదు. జాబ్లో ఇంటర్వ్యూస్కి వెళ్ళినా అన్ని ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవుతుంది, సక్సెస్ అనేది రావట్లేదు. సో అందుకని ఒకసారి మళ్ళీ ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. మళ్ళీ ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నాను, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. 6/3/1989. స్పెల్లింగ్, నా నేమ్ స్పెల్లింగ్ వచ్చి SWATHIPOORNIMA. ఓకేనమ్మా. ఓకేనండి, తప్పకుండా తెలియజేస్తారు. రామకృష్ణ నిహాన్ గారితో స్వాతి మాట్లాడండి. పూర్ణిమ గారు, యాక్చువల్గా మీకు గ్రహబలం బాగానే ఉందమ్మా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 3వ తారీఖు, 30వ తారీఖు, 21వ తారీఖు, 12వ తారీఖులో ఈ డేట్లలో మీరు ఏ పని చేయకండి అమ్మా. ఎందుకంటే మీకు స్వాతి పూర్ణిమ అనే పేరులో ఏ పేరైనా పర్లేదమ్మా, ఆ పేరును న్యూమరికల్గా సెట్ చేయాలి. మీ లైఫ్ అనేది రెండింటి మీద ఆధారపడి ఉంది. ఒకటి 1 సిరీస్, ఒకటి 5 సిరీస్. ఒక 5 సిరీస్లో కనుక మీకు పేరు సెట్ చేస్తే ఇక్కడ కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉందమ్మా. 1 సిరీస్లోకి ఇస్తున్నాను. 1 సిరీస్ అనేది కూడా బ్రహ్మాండమైన సిరీస్. ఇది మీరు ఒకసారి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని వస్తే ఇంకా బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే స్వాతి పూర్ణిమ అనే నెంబర్లో కొన్ని ప్రాబ్లమేటిక్ నెంబర్స్ ఉన్నాయి. 12 రివర్స్ నెంబర్ ఉండడం వల్ల ఏ పని చేసినా కూడా అది మధ్యలోనే ఆగిపోవడం. ఇలా మామూలుగా కాన్సోనెంట్స్ ఓవెల్స్లో కదమ్మా రివర్స్ నెంబర్ ఉంది. పేరులో ఆల్ఫాబెట్ అక్షరాలలో 12 నెంబర్ వస్తుంది. ఆల్ఫాబెట్ అక్షరాలలో ఒక అక్షరం ప్లస్ చేస్తే అక్కడ 12 నెంబర్ వస్తుంది. ఆ 12 నెంబర్ అనేది మీకు లైఫ్ స్టైల్ను మారుస్తుంది. ఏది కూడా దగ్గర దానికి రావడం, దూరం వెళ్ళిపోవడం, ఈ విధంగా లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. కాబట్టి స్వాతి పూర్ణిమ అనే పేరులో మళ్ళీ ఒకసారి రీకరెక్షన్, ఇంతకుముందు కూడా ఒక కరెక్షన్ ఇదే చేశానండి. SWATHIPOORNIMA. స్వాతి పూర్ణిమలో జస్ట్ స్వాతి అన్న అక్కడ ఐ కాడ వై పెట్టండి, పూర్ణిమ సేమ్ అమ్మ. తర్వాత దీన్ని ఈ పేరుని 55 టైమ్స్ రాసుకోండి, 55 డేస్ రాసుకోండి, మధ్యలో 2 డేస్ బ్రేక్ ఇవ్వండి, ఆల్రెడీ రిపీట్ చేసుకోండి, మంచి శుభ ఫలితాలు అనేది కూడా ఉంటాయి. అదేవిధంగా మీకు చెప్పానమ్మా, 6వ తారీఖులో పుట్టారు కాబట్టి 3వ తారీఖులో ఏ పని చేసుకోవద్దు. 30, 21, తర్వాత 12 ఈ డేట్లలో ఏ పని చేసుకోకండి అమ్మా. అదేవిధంగా మీకు బ్రహ్మముహూర్తాలు కూడా చెప్తాను. ఎందుకంటే లక్కీ నెంబర్ తెలిస్తే బ్రహ్మముహూర్తాలు చెప్పొచ్చు. డేటు, మంత్, ఇయర్ మొత్తం కూడండి. వచ్చే సంఖ్య మీకు 6 నెంబర్ అయితే ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అదేవిధంగా డేటు 6వ తారీఖు వచ్చేటట్టుగా, అంటే 15 కూడా 6 అవుతుందమ్మా, 24 కూడా 6 అవుతుంది. ఇట్లా అంటే క్యాలిక్యులేషన్ చేసుకొని డేటు మొత్తం వరుసగా కూడితే మళ్ళీ 6 నెంబర్ వస్తే అది బ్రహ్మముహూర్తాల కింద లెక్క. ఆ రోజు అష్టమి కానీ, నవమి కానీ, దశమి ఏదైనా ఉన్నా కూడా మీకు ఒక లైఫ్ స్టైల్ అనేది మీ జీవితకాలం ప్రాసెస్ రన్ అవుతూనే ఉంటుంది అని కూడా నేను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా లక్కీ నెంబర్ వచ్చేసి 5 కానీ, 6 కానీ, 1 కానీ లక్కీ నెంబర్
నెంబర్గా చెప్పుకోవచ్చు. లక్కీ డేస్ వచ్చేసి ఫ్రైడే, మండే, వెనస్డే ఆర్ సాటర్డే చెప్పుకోవచ్చు. తర్వాత లక్కీ డేట్స్ వచ్చేసి 5, 8, 14, 17, 23, 26గా చెప్పుకోవచ్చు. కలర్ వచ్చేసి వైట్, బ్లూ కలర్స్ మీకు సరైన కాంబినేషన్ అమ్మ. స్టోన్ వచ్చేసి డైమండ్ పెట్టుకోండి, అది కూడా 10 cents ఉండాలి, మోర్ దెన్ 10 cents ఉండాలి. తర్వాత మధ్య మిడిల్ వేల్కు పెట్టుకుంటే చక్కటి ఫలితాలు ఉంటాయి అమ్మ. తర్వాత డైరెక్షన్ వచ్చేసి వెస్ట్ నైరుతిగా చెప్పుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే సార్, మరో కాల్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో మేడం, నమస్తే మేడం. హలో నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా పేరు గోపాల్ గౌడ్ మేడం. ఓకే పూర్తిగా చెప్పండి. మాట్లాడుతున్నాను మేడం. ఓకే, మీ పూర్తి పేరు మరొకసారి స్పష్టంగా తెలియజేయండి. గోపాల్ గౌడ్ మేడం. గోపాల్ గౌడ్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం, నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం. డేట్ ఆఫ్ బర్త్ తెలీదు. ఓకే, రామకృష్ణిహన్ గారితో మాట్లాడండి. ఓకేనండి గోపాల్ గౌడ్ గారు, యాక్చువల్గా మీకు 6-3 కాంబినేషన్ ఉందండి. 6 రాక్షసుల గురువు, 3 దేవతల గురువు. కాబట్టి 6-3 కాంబినేషన్ వల్ల సమస్యలు అనేది జటిలం అండి. ఇంకా దీనిలో చెప్పనవసరం లేదు. మీరు 100 రూపాయలు తీసుకొచ్చి కష్టపడి ఇంటికి తీసుకొస్తే 100కు 110 రూపాయల ఖర్చు ఆడ రన్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, నేను చెప్తే ఏదైనా కూడా ఫ్రాంక్గా చెప్తానండి, ఫ్యాక్ట్ నిజం చెప్తాను నేను 100%. ఏంటంటే మీకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఎందుకంటే ఆకస్మికంగా ఏదైనా ప్రమాదాలే జరగచ్చు, డబ్బు కోల్పోవచ్చు, ఈ విధంగా రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. 6-3 కాంబినేషన్లో ఇటువంటి సమస్యలు బాగా ఉంటాయండి. ఎప్పుడు కూడా మీరు అంటే భయపడకండి. నేను చెప్పింది నేను కరెక్ట్ నెంబర్ ఇస్తున్నానండి, అన్ని సిరీస్లలో కలపడానికి ప్రయత్నిస్తున్నాను, మంచి నెంబర్ ఇస్తున్నాను. మీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. 100% కూడా మీకు లైఫ్ స్టైల్ చేంజ్ చేసేదానికి నేను ఛాన్స్ ఉందండి. గోపాల్ గౌడ్ అనే పేరులో 42 నంబర్ వస్తుంది. కొంచెం కోపం ఎక్కువ, శుక్రుడి నంబర్ కాబట్టి కోపం ఎక్కువగానే ఉంటుంది. 42 నంబర్ అనేది కూడా మీకు అంత మంచి నంబర్ కాకపోవచ్చు అనుకుంటాను. ఎందుకంటే ఈ 42 నంబర్లు ఉండడం వల్లనే మీకు ఇవన్నీ సమస్యలు ఉంటాయని కూడా నేను చెప్తున్నానమ్మా. అందుకే వచ్చేసి గోపాల్ గౌడ్ అనే పేరులో GOPPALGOUD గోపాల్ గౌడ్గా మీరు పేరు రాసుకోండి. ఆ పేరుని రోజుకు 50 times రాసుకోండి, 50 days రాసుకోండి, మధ్యలో 2 days బ్రేక్ ఇవ్వండి. ఆ విధంగా రిపీట్ కోర్స్ చేయండి, బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి. అదేవిధంగా మీకు లక్కీ నెంబర్ వచ్చేసి 9 కానీ 3 కానీ 2 కానీ, అదృష్ట డేస్ వచ్చేసి సండే, మండే, వెనస్డే ఆరు సాటర్డే కూడా మీకు మంచి రోజులు అని చెప్పుకోవచ్చు. కలర్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్, గోల్డ్ కలర్, అదేవిధంగా వైట్ కలర్ కూడా మీకు మంచి ఉంటుంది. తర్వాత స్టోన్ వచ్చేసి రూబీ, కెంపు, మోర్ దెన్ 2 carats ఉండాలి. రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి ధరించండి. డైరెక్షన్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. అదేవిధంగా మీరు మామూలుగా మీరు కులవృత్తి కనుక చేసుకునేది ఉంటే దాన్ని చేసుకోండి, లేదంటే వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే మీకు మంచి కమిషన్ బేసిక్ వ్యాపారాలు చేసుకుంటే బాగుంటుందండి. అదేవిధంగా మీరు వ్యాపారం పెట్టండి, బ్రహ్మాండమైన సక్సెస్ రిజల్ట్స్ ఉంటాయి. ఈ 5 series వ్యాపార కారకుడమ్మా, ఏ వ్యాపారం పెట్టినా కూడా 100% వాళ్ళకు రిజల్ట్స్ ఉంటుందని కూడా నేను చెప్తున్నాను. కాబట్టి మీరు ఈ పేరుని రోజు రెగ్యులర్గా రాయండి. ఒక 3 months 4 months రాసేసి దీనిలో ఏం ప్రాబ్లమ్స్ లేవని చెప్పేసి దాన్ని మానేయకండి అమ్మా. అదేవిధంగా చాలామంది చెప్తుంటారు నాకు, సార్ మేము నోట్బుక్స్ ఇవి నిండిపోయాయి, ఏం చేయాలి అని చెప్పేసి చాలామందికి డౌటు. చాలామంది ఈ క్వశ్చన్ చాలామంది నన్ను చాలాసార్లు అడిగారు, అందరికీ తెలియాలి అని చెప్పేసి నేను చెప్తున్నానమ్మా. మీరు నోట్బుక్లు క్లియర్గా రాసుకోండి, ఎక్కడ కూడా తప్పిదం లేకుండా మంచిగా నీట్గా, ఎంత కుదిరితే అంత అక్షరాలు మీకు లైఫ్ లాంగ్ చాలా మీ లైఫ్ స్టైల్ను నీట్గా మారుస్తుంటాయి. మనం ఐరన్ కొట్టి డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుంది, మామూలుగా ఐరన్ లేకుండా వేసుకుంటే ఎట్లా ఉంటుందంటే, ఈ విధంగా రాస్తే కూడా లుకింగ్ అనేది బాగా నీట్గా ఉండాలి. నెమ్మదిగానైనా రండి, నీట్గా నిదానంగా రండి, సిగ్నేచర్ అనేది చాలా చక్కగా పెట్టుకోండి. అదేవిధంగా అక్షరాలు ముత్యాలలాగా రాయాలి. తర్వాత ఈ రాసిన బుక్లను కూడా చాలామంది ఏం చేయాలి సార్, వీటిని పడేయాలా, అసలు దీని యొక్క ఉపయోగం ఏంటని చెప్పడం జరుగుతుంది. అయితే ఏం చేయాలంటే ఈ రాసిన బుక్లను వీటికి కూడా ప్రతిఫలం ఉంటుందమ్మా, ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు వాటిలో వేయడం వల్ల వాళ్ళకు పూర్వజన్మలో ఉన్న అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అందుకే గోదావరి పుష్కరాల వరకు మీరు రాయండి, దాంట్లో నిమజ్జనం చేయండి. మీ యొక్క లైఫ్ స్టైల్, జీవన విధానం ఖచ్చితంగా చేంజ్ అవుతుందని మా గ్రంథాలలో కూడా ఉందమ్మా. పక్కాగా చెప్తున్నాను. మీరు ఆ పుష్కరాలు, ఏ పుష్కరాలు అయినా పర్లేదు, దానిలో నిమజ్జనం చేయండి, నో ప్రాబ్లం అమ్మా. చక్కటి ఫలితాలు కూడా ఉంటాయని కూడా నేను చెప్తున్నాను. ఓకే, రామకృష్ణిహన్ గారు, మిమ్మల్ని నేరుగా సంప్రదించాలి అనుకుంటే మీరు ఏ ప్రాంతంలో అందుబాటులో ఉంటారు, అలాగే మీరు అందించే సర్వీసెస్ మరియు మీ వెబ్సైట్ వివరాలు తెలియజేస్తారా? ఓకేనమ్మా. మా దగ్గర అంటే యాక్చువల్గా చాలామంది దూర ప్రాంతాల నుండి కూడా
చాలామంది కువైట్, రష్యా, దాదాపుగా అమెరికా, మనకు చుట్టూ అంటే వేరే వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా అండమాన్ నుంచి కూడా నాకు కాల్స్ వస్తున్నాయమ్మా. మన తెలుగు వాళ్ళు అక్కడక్కడ చాలామంది ఉన్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఒక తెలుగువాడికి ఇంకో తెలుగువాడు సహాయం చేయాలి, తను బాధలో కష్టాలలో విని అతనికి సహాయపడే గుణం ఉండేది ఉంటే మనం ఎప్పటికి కూడా దేశ భాషలందు తెలుగు లెస్సే, ఖచ్చితంగా లెస్సగానే ఉంటుంది. కాబట్టి మనం ఒకరికి సహాయం చేసే విధంగానే ఉండాలని కూడా నేను అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా దూర ప్రాంతాలలో ఉన్నవారికి కూడా నేను నేరుగా మొబైల్ అపాయింట్మెంట్స్ అనేది ఇస్తున్నాను. ఆ అపాయింట్మెంట్స్ ద్వారా వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా మంచి నివృత్తి చేసుకోవచ్చు. వాళ్ళ సమస్యలకు పరిష్కారం అనేది, అసలు వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయి కానీ దాని మూలాన్ని కనుక్కొని నేను మందిస్తానమ్మా. నేను పదే చెప్తున్నాను, నేను చూసే శాస్త్రాలలో పవర్ ఉందమ్మా, పవర్లు ఆ సమస్యలు, ఏ సమస్యలు వీళ్ళకు న్యూమరికల్ నంబర్ ఏ నంబర్ పెడితే వీళ్ళ లైఫ్ స్టైల్ మారుతుందని చెప్పేసి చాలామంది నన్ను చాలా రకాలుగా అడిగారు. మేము చాలామంది దగ్గరికి తిరిగి యాస్టకు వచ్చి మీ దగ్గరికి వస్తున్నాం సార్, ఇక్కడ నుండి ఒక అడుగు కూడా మేము ముందు వేయలేని పరిస్థితి. మీరు మాట్లాడే మాటలను చూసి మేము వస్తున్నాం సార్. నా మాటలను కదమ్మా, నా చేతులను చూసి రండి, నా చేతిలో పవర్ ఉంది. నా చిన్నప్పటి నుండిగా మా అమ్మా నాన్నలు కూడా అంటారు, అరే నువ్వు ఏదైనా పని చేస్తే ఒక మామూలుగా షాప్లోకి వెళ్ళి ఫస్ట్ నా బోని ఉండాలని చెప్పేసి ఆ షాప్ అతను కూడా నాతోనే బోన్ చేయిస్తాడమ్మా. ఇది రియల్ అమ్మా, ఎందుకంటే నా చెయ్యి గుణం అటువంటిదమ్మా. పవర్ అనేది తప్పకుండా పనిచేస్తుంది. నిస్వార్థంగా సేవ చేస్తానమ్మా. ఎటువంటి సమస్యలైనా కూడా నేను చక్కగా యొక్క సమస్యలకు సానుకూలంగా పరిష్కారం చెప్తానమ్మా. ఇవన్నీ కూడా చెప్పడం ఎందుకంటే మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్, జీవన విధానం చేంజ్ చేసుకోవాలి. వాళ్ళ లైఫ్ చక్కగా ఉండాలని కూడా అందరినీ కోరుకుంటున్నానమ్మా. భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా కష్టాలు అనేది వాళ్ళ వాకిలి దాకా రాకుండా దూరం వెళ్ళిపోవాలి. అందరూ మంచి ప్రశాంతమైన జీవితానికి ఆనందంగా ఉండాలని కూడా అందరినీ కోరుకుంటున్నానమ్మా. ఆల్ ద బెస్ట్ అమ్మా. మీరు కూడా రామకృష్ణ గారిని సంప్రదించి పుట్టిన పిల్లలకి విద్యా వ్యాపార సంస్థలకి కార్యాలయాలకు కొత్తగా పేర్లు పెట్టాలి అనుకున్నట్లయితే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వ్యక్తిగత నెంబర్లకి ముందుగానే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. దూర ప్రాంతాల వారి కోసం పర్యటనలు కూడా చేస్తూ ఉన్నారు. పర్యటన వివరాలు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నాయి. అలాగే నేరుగా సంప్రదించలేని వారికి మొబైల్ అపాయింట్మెంట్ అందుబాటులో ఉంది. ఈ ప్రోగ్రామ్ని మళ్ళా వీక్షించాలి అనుకుంటే యూట్యూబ్లో లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ అని సెర్చ్ చేసినట్లయితే ఈ ప్రోగ్రామ్ని మళ్ళా వీక్షించవచ్చు. సార్ మరో కాల్ సిద్ధంగా కాల్ తీసుకుందాం. హలో నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు పద్మ అండి, వరంగల్ నుంచి చేస్తున్నాను. పద్మ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ అమ్మాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/6/1997. 10/6/1997. ఏ టైంలో పుట్టారు? నైట్ 1:40 తెల్లవారితే 11వ తారీఖు అండి. చెప్పమ్మా, ఏం పేరు పెట్టావమ్మా? 11వ తారీఖు నైట్ 1:04. పాప పేరు చెప్పమ్మా. అలెక్కియా పాప పేరు. అలెక్కి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తుందండి. బైపీసీ తీసుకుంది. బాగా టెన్షన్ పడుతుంది. మెడిసిన్ సీటు గురించి రావాలి నాకు, చదువుతుంది, కాకపోతే టెన్షన్ పడి ఈ మార్కులు ఇట్లా పోగొట్టుకుంటుంది. సీట్ ఎట్లనైనా రావాలి అని అంటుంది. తెలుసుకుందామని సార్ మరి. ఓకే, తప్పకుండా తెలియజేస్తారు. రామకృష్ణ గారితో మాట్లాడండి. పేరు చాలా షార్ట్గా ఉందమ్మా. అలెక్య అనే పేరులో చాలా షార్ట్గా ఉంది. టైం తీసుకోవాల్సి ఉంటుందమ్మా. ఎందుకంటే అలెక్య అనే పేరులో చాలా ప్రాబ్లమాటిక్ నంబర్స్ ఉన్నాయి. అదేవిధంగా అలెక్య అనే పేరులో ఏ సిరీస్లో పెట్టినప్పటికీ ఆ ఒక్క బలం ఆమెను గుంజుకొస్తుంది. ఏ సిరీస్ అనేది చాలా చక్కటి సిరీస్. అలెక్య అనే పేరులోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీంట్లో 13 బలిపశువు సంఖ్య వస్తుంది. 13 బలిపశువు సంఖ్య వల్ల ఆమె ఏ పని చేసినా కూడా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది బ్రహ్మాండంగా ఉందమ్మా. ఇది చాలా అరుదుగా వస్తుంటాయి ఇట్లా. కాబట్టి ఒక నిమిషం అమ్మ చెప్తాను. జనవరి, ఫిబ్రవరి, జూన్. ఓకేనమ్మా, రైట్ అమ్మా. అయితే ఇక్కడ పాపకి వచ్చేసి 10/6. ఓకేనమ్మా. ఈ పాపకి పేరు కనుక పెట్టేది ఉంటే బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటుందమ్మా. ఎందుకంటే బుధుడు అధిపతి గ్రహంగా ఉన్నాడు. ఆ తర్వాత అధిపతి గ్రహంగా ఉండి కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు బుధుడు. కాబట్టి రేర్ అమ్మాయి ఇటువంటి జాతకాలు. ఈ అమ్మాయి పేరు మీద వాళ్ళ తల్లిదండ్రులు ఏదైనా వ్యాపారం చేసినప్పటికీ దేదీవ్యమానంగా వెలిగిపోతుంది. కాబట్టి అలెక్య అనే పేరులో ప్రాబ్లమేటిక్ నంబర్స్ ఉన్నాయి. మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని వస్తే అమ్మాయి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. నేను ఇవ్వలేదు అని అనుకోకుండా అమ్మా, ఎందుకంటే ఈ పేరు కలవట్లేదమ్మా.
ఎందుకంటే అలేఖ్య అనే పేరులో నేను నాకు నిస్వార్థం లేకుండా నేను ప్రాక్టీస్ అంటే దాదాపు చూస్తూనే ఉన్నా కూడా కలవట్లేదు. కాబట్టి మీరు కాలు కలిసినా కూడా నాకు సారీ ఏం చెప్పలేదని అనుకోకమ్మా. కాకపోతే మీ పేరులో పద్మ అనే పేరులో ఒక కరెక్షన్ ఇస్తున్నాను. ఎందుకంటే 18వ నంబరు అంటే చాలా 18వ నంబర్ అంటే అంత ప్రళయం అమ్మ. పద్మలో చాలా కష్టాలు ఉంటాయి. ఫస్ట్ అలేఖ్య కంటే అలేఖ్య పేరు కలవట్లేదు కాబట్టి పద్మకు కరెక్షన్ ఇస్తాను. ఆ పద్మ అనే పేరులో జస్ట్ ఒక హెచ్ యాడ్ చేస్తే PADMHA పద్మ అని చెప్పేసి డైలీ 23 టైమ్స్ రాయండి అమ్మా. మీరు కాలు కలిసి నాకు సార్తోని కాలు కలవడం అదృష్టం అనుకుంటే ఇలా అయిపోయింది అని మీకు మీరు డిసప్పాయింట్గా నెగటివ్గా థాట్ చేయొద్దు అని చెప్పేసి మీ పేరుకు కరెక్షన్ ఇస్తున్నాను. పద్మ మంచి సిరీస్ అమ్మ. పద్మ అనే పేరు 23వ నంబర్ వస్తుంది. 23వ నంబర్ చాలా బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి. రోజు రాసుకోండి PADMHA పద్మ. 23 సార్లు రాయండి, 23 రోజులు రాయండి, మధ్యలో 2 డేస్ బ్రేక్ అండి. ఓన్లీ మీ పేరులో సంఖ్యాబలాన్ని మాత్రమే పెంచానమ్మా. మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కాబట్టి పేరులో మినిమం ఒక 40% మీ పేరులో సంఖ్యాబలాన్ని పెంచాను కాబట్టి మంచి రిజల్ట్స్ అనేది ఉంటాయి. అదేవిధంగా మీకు అదృష్ట సంఖ్యలు వచ్చేసి 9, 3, 2 అమ్మ. లక్కీ డేస్ వచ్చేసి సండే, మండే, వెనస్డే ఆర్ థర్స్డే. లక్కీ డేస్ వచ్చి 2, 3, 9, 11, 18, 21, 27గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా లక్కీ కలరు లైట్ కలర్, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, గోల్డ్ కలర్, ఇవన్నీ కూడా మంచి కలర్స్ అమ్మ. మీరు కాంబినేషన్ అనేది ఈ విధంగా ఉంటే బాగుంటుంది. స్టోన్ వచ్చేసి రూబీ మోర్ దెన్ 2 క్యారెట్స్ ఎబో ఉండాలమ్మా. రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి ధరించండి, చక్కటి ఫలితాలు ఉంటాయి. డైరెక్షన్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. మీరు పిల్లల గురించి ఏం వరి కాకండి అమ్మా. ఎందుకంటే పద్మ అనే పేరులో చాలా పిల్లల గురించి బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకేనమ్మా, ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే, రామకృష్ణ నిహాన్ గారు అంటే లక్కీ టైం న్యూమరాలజీ ద్వారా పేరులో కరెక్షన్ తీసుకొని సక్సెస్ అయిన వల్ల సక్సెస్ స్టోరీ తెలియజేస్తారు. తప్పకుండా అమ్మా. మన దగ్గరికి యాక్చువల్గా నేను ఒక 3.5 months క్రితం ఒక అతనికి నాకు ఫస్ట్ కరెక్షన్ అతనిదేనమ్మా. ఎందుకంటే అతను నాకు రాగానే నాకు ఫస్ట్ కరీంనగర్లో ఫస్ట్ అటెంప్ట్ చేశాను. అతని పేరు నేను తీసుకున్నాను. అతని పేరు వచ్చేసి ఎల్లయ్య అండి. అతను సిరిసిల్లాలో ఉంటాడు, కరీంనగర్ డిస్టిక్ అండి. అతని పేరు నేను కరెక్షన్ చేశాను. అతని ప్రాబ్లమ్స్ ఏంటంటే యాక్చువల్గా అక్కడ ఈయనే కరెక్షన్ వాళ్ళ మిస్సెస్ తీసుకున్నదమ్మా. అతను దుబాయ్లో ఎక్కడ ఉంటున్నాడని చెప్పారు. నాకు అది ఐడియా లేదు, వేరే విదేశాలలో ఉంటున్నారని చెప్పారు. అది ఎక్కడని నాకు తెలియదు. అతను వాళ్ళ మిస్సెస్ నా దగ్గరికి వచ్చాయి. అసలు వాళ్ళ బాధ ఏంటి, ఆ పరిస్థితి ఏందని నేను గమనించానండి. అతనికి బ్రోకర్స్ అంటే వీళ్ళను మధ్యవర్తిత్వం తీసుకెళ్లే బ్రోకర్స్ మీకు నెలకు 30,000 రూపాయల శాలరీ TADA అదనంగా ఉంటుందని చెప్పేసి అతనికి పాస్పోర్ట్ వీసా తీయించుకొని 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే అక్కడ అతనికి 7,000 రూపాయలు కూడా మనకి ఇండియన్ కరెన్సీలో రాలేని పరిస్థితి. 7,000 రూపాయలు, ఆ 7,000లో ఖర్చు ఇంకా ఇంకొక 1,000 రూపాయలు అదనంగా అవుతుందని చాలా బాధపడ్డారు. అసలు మాకు ఇంట్లో చాలా తినడానికి కూడా పిల్లలకు తిండి లేదండి. 2 లక్షలు బయట నుండి తీసుకొచ్చాము. ఆ 2 లక్షలకి 2 రూపాయల వడ్డీ చొప్పునైనా కూడా 4,000 అదనంగా భారం పడుతుంది. ఇంటి వాళ్ళు అప్పుల గొడవ ఇంటికి వచ్చి పోతున్నారు. అక్కడ నుండి ఏమి పంపించలేను. అతని పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అక్కడ ఎవరైనా తెలుగు వాళ్ళని చూసైనా వాళ్ళు హెల్ప్ చేసి ఇక్కడికి పంపిస్తే ఏదో కూలని ఆలోచించుకొని బ్రతుకుతామని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. ఆయన పేరు ఎల్లయ్య అనే పేరులో నేను మంచి నంబరు కరెక్షన్ ఇచ్చాను. అతని అదృష్టం ఏంటంటే వాస్తవానికి డేట్ ఆఫ్ బర్త్ ఉందమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి నేను అసలు వాళ్ళని ఏం క్వశ్చన్ కూడా అడగను. అసలు ఆ గ్రహాల పరిస్థితి చూస్తాను. అసలు ఈ గ్రహం ఏ గ్రహ ప్రభావం వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని ఒకటి చూస్తాను. కాబట్టి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అసలు ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి నా దగ్గర కూర్చుంటే, సార్ ఇక్కడ ఈ అడ్రస్ ఉంది, హైదరాబాద్కి ఎలా వెళ్ళాలి అంటే ఇక్కడ నుండి మీరు ఒక ట్రైన్ తీసేసుకొని ఈ ట్రైన్ వెళ్తుంది, ఈ టైంకి వెళ్తుంది, తర్వాత ఇక్కడ దిగి ఈ ప్లాట్ఫామ్లో ఈ నెంబర్ బస్ ఎక్కండి, డైరెక్ట్ హైదరాబాద్లో దిగుతారని చెప్పొచ్చు. అంటే వాళ్ళు ఒక డేట్ ఆఫ్ బర్త్ పట్టుకొని వస్తే ఇవన్నీ చెప్తాను. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకు కూడా కంపల్సరీ ఉపయోగం ఉందమ్మా. వాళ్ళు డైరెక్ట్ నాతో మాట్లాడాలి. వాళ్ళు నాతో మాట్లాడితే నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. వాళ్ళు వచ్చిన టైంలో నేను క్యాలిక్యులేషన్ చేస్తాను. కాబట్టి అతని డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది కాబట్టి అతనికి మంచి కరెక్షన్ అనేది నేను ఇచ్చాను. అసలు ఏంటి ప్రాబ్లం అంటే అతని ప్రాబ్లంలో పేరులో ప్రాబ్లం ఉందమ్మా. డేట్ ఆఫ్ బర్త్ బాగుంది. అయితే అతని కరెక్షన్ జస్ట్ ఒక 3 months అంటే 3 months రాశాడంట. 3.5 months అట్లా రాశాడు. రాసినాక యాక్చువల్గా అక్కడ ఒక మిరాకిల్ జరిగిందమ్మా. ఏం జరిగిందంటే తను వర్క్ చేస్తున్న దాంట్లో ఒక టాయ్స్, ఒక బొమ్మల షాప్ అమ్మది. ఆ దేశంలో ఒక బొమ్మల షాప్లో ఇతను ఒక కూలీగా అంటే వర్క్ చేస్తున్నాడు. దాంట్లో ఒక చేతికున్న బ్రాస్లెట్ ఒకటి ఆ కస్టమర్ది కింద పడిపోయేది. ఆ కస్టమరు దాన్ని తీసుకొని ఈ ఎల్ఐ అనేట ఆయన తీసుకొచ్చేసి వాళ్ళ ఓనర్కి ఇచ్చాడు. ఓనరు అది జేబులో వేసుకున్నాడు. తర్వాత నెక్స్ట్ డే వచ్చి వాళ్ళు అడిగారు, ఏంటి మాది చేతికుంది వాచ్ అదే బ్రాస్లెట్ పడిపోయింది, ఎవరైనా తీశారంటే ఇతను ఎల్ఐ బాబు మా ఓనర్కి ఇచ్చారండి,
ఈ బ్రాస్లెట్ మీదే కదా ఓనర్కి ఇచ్చారని చెప్తే ఆ ఓనర్ అడిగితే ఏమంటున్నాడంటే లేదు ఇతను నాకు ఇవ్వలేదు అని చెప్పేసి అబద్ధం ఆడేశాడు. అయితే అక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా మిరాకిల్ అండి. అక్కడ అడగడంతోనే అతన్ని నాకు ఈయన ఇవ్వలేదు అని చెప్పాడు. చెప్పిన అతన్ని అక్కడి పోలీసులు ఆ ఓనర్ను అరెస్ట్ తీసుకెళ్లడం జరిగింది. అతను బయటికి వెళ్లకుండా పాస్పోర్ట్లు అతను బందీగా ఉంచుకున్నాడు. ఆ పాస్పోర్ట్లు అతనికి ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు అక్కడ నుండి మన తెలుగు వాళ్ళ సహాయం తీసుకొని అక్కడ ఒక మంచి ఉద్యోగంలో ఒక 14,000 నుంచి 15,000 రూపాయల మధ్య ఇప్పుడు శాలరీ వస్తుందని చెప్తున్నాడు. అతను ఉన్నంతలో చాలండి, నాకు ఒక 5,000 ఖర్చు పోయినా కూడా ఒక 10,000 ఇంటికి పంపిస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది. అతని లైఫ్ స్టైల్ అనేది ఇంకా దశ దిశలుగా తిరిగి ఒక మంచి ఉన్నత స్థానానికి వెళ్తాడని కూడా ఆశిస్తున్నానమ్మా. ఆల్ ద బెస్ట్ అమ్మా. అతని పేరు వచ్చేసి ఎల్లయ్య, సిరిసిల్ల, డోర్ నెంబర్ వచ్చేసి 2-374/5 అండి. అతని పేరు ఎల్లయ్య బాబు. ఓకేనమ్మా, ఆల్ ద బెస్ట్ అండి. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలామంది ప్రేక్షకులకు చాలా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. అలాగే ఒక సక్సెస్ స్టోరీ కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. మీరు కూడా రామకృష్ణ నిహాన్ గారిని సంప్రదించి మీ పేరులో కరెక్షన్ తీసుకోవాలి అనుకున్న చిన్నపిల్లలకి, అలాగే విద్యా వ్యాపార సంస్థలకి కొత్తగా పేర్లు పెట్టాలి అనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి ముందుగానే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అలాగే నేరుగా సంప్రదించలేని వారి కోసం మొబైల్ అపాయింట్మెంట్ కూడా అందుబాటులో కలదు. ఈ ప్రోగ్రామ్ని మరలా వీక్షించాలి అనుకుంటే యూట్యూబ్లో లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ అని టైప్ చేసినట్లయితే ఈ ప్రోగ్రామ్ని మరలా వీక్షించవచ్చు. ఇది ఇవాటి లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వివరాలకు సంప్రదించండి రామకృష్ణ నిహన్. Lucky time in numerology. 8-3-966/27, Road number 3, Nagarjun Nagar, beside Kammasangam, near Chermas, Amirpet, Hyderabad. Cell 76748-20034, 76748-20032, 8852 00010.